తెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. డిసెంబర్ 1, 2025న క్రిస్మస్ నెల ఆరంభాన్ని పురస్కరించుకొని కళాశాల బోధనేతర మరియు నిర్వహణ విభాగాల నుండి మొత్తం 149 మంది సిబ్బంది కోసం సీక్రెట్ శాంటా కార్యక్రమాన్ని హర్షోల్లాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాజమాన్య, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది వారు పేర్లను రహస్యంగా ఎంచుకొని అనేక రోజుల పాటు శుభాకాంక్షలు, ఆలోచనాత్మక సందేశాలను పంచుకున్నారు. ఈ వినోదాత్మక ఆట డిసెంబర్ 19న ప్రతి సీక్రెట్ శాంటా యొక్క ఆనందకరమైన వెలుగులోనికి రావడం మరియు బహుమతుల మార్పిడితో ముగిసింది. ఈ కార్యక్రమం కళాశాల సిబ్బందిలో స్నేహబంధాలను గాఢతరం చేసి, నవ్వులు పంచి, పరస్పర అనుబంధాలను బలోపేతం చేసింది. క్రిస్మస్ వేడుకల ఆరంభానికి గుర్తుగా కళాశాల సెయింట్ తెరీసా దత్తత తీసుకున్న యానాదిగూడెం గ్రామంలో డిసెంబర్ 1, 2025న ఇవ్వడంలో ఆనందం అనే హృదయపూర్వక కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు మరియు సిబ్బంది బట్టలు, ఆహారం, నిత్యావసర వస్తువులను సేకరించి ఆ సమాజంలో ప్రజలు ఆలోచనాత్మకంగా పంపిణీ చేశారు. ఈ చొరవ ద్వారా ఆనందాన్ని పంచుకోవడం, కరుణను పెంపొందించడం, సమాజానికి పండుగ ఉత్సాహాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవ్వడం మరియు సేవ చేయడం అనే క్రిస్మస్ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ కార్యక్రమం కళాశాల సమాజానికి ఒక విలువైన గుర్తుగా నిలిచింది. 2025 డిసెంబర్ 14న కళాశాల హాస్టల్ విద్యార్థులు అపారమైన ఉత్సాహం, భక్తి భావంతో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నస్టిన్ ఫెర్నాండెస్ గారు, అలాగే రెవరెండ్ ఫాదర్ శ్రీవరాజ్ గారు ఇచ్చేసి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన క్రిస్మస్ సందేశాలను అందించారు. వారి సందేశాల ప్రధానాంశం క్రిస్మస్ యొక్క విజయమైన స్ఫూర్తి యేసుక్రీస్తు జననాన్ని జరుపుకోవడంలో ఉంది. ఆయన బోధించిన ప్రేమ మరియు క్రమశిక్షణ విలువలను స్వీకరించడం ద్వారా ధర్మబద్ధమైన జీవితం గడపాలి. విద్యార్థులు తమ దైనందిన జీవితాల్లో కరుణ మరియు దయను ఆచరించాలి. ఈ ఆధ్యాత్మిక సందేశాలు విద్యార్థులను మరింత స్ఫూర్తితో, సత్ప్రవర్తనతో ముందుకు నడిపించాయి. అంతేకాక శాంటా స్టేజర్ అనే పండుగ క్రిస్మస్ ఎక్స్పో ఈ వేడుకలకు నాంది పలికింది. విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలు, మార్కెటింగ్ వ్యూహాలు మరియు కస్టమర్ ఎంగేజ్మెంట్ నైపుణ్యాలను ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా వారి ప్రణాళిక, బడ్జెట్ నిర్వహణ మరియు జట్టు కృషితో వాస్తవ ప్రపంచానికి దగ్గరైన అభ్యాసం అనుభవాన్ని పొందారు. ఈ వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పండుగ ఉల్లాసం మరియు వ్యవస్థాపకతో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ గారు మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి గారు విద్యార్థుల ప్రయత్నాలను అభినందిస్తూ నాయకత్వం, విశ్వాసం, వ్యాపార భావనలపై ఆచరణాత్మక అవగాహన పెంపొందించడంలో అనుభవపూర్వక అభ్యాసం ఎంత ముఖ్యమో హైలైట్ చేశారు. విభాగ అధిపతి శ్రీమతి పి. విజయలక్ష్మి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇది విద్యార్థులకు చిరస్మరణీయ అనుభవాలను అందించడమే కాకుండా క్రిస్మస్ ఆనందాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది. 2025 డిసెంబర్ 18న కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా, భక్తిభావంతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వట్లూరు నుండి పారిస్ పాస్టర్ రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ అసెస్సీ విచ్చేసి విద్యార్థులను స్ఫూర్తిదాయకమైన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. The Christmas is not the outward or external happiness that we cherish, but the happiness within oneself. So our inner happiness is more important than the external happiness. What is the happiest material in this world? I will offer a beautiful gift for you. It is a cooker. It has the pressure on the head and always whistling and enjoying its life. Have a joyful and graceful Christmas. God bless you all. ఆయన మన హృదయాలలో
ఇళ్లల్లో, సమాజంలో శాంతి మరియు ఆనందాన్ని నింపే క్రిస్మస్ స్ఫూర్తి యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. కాలేజీ సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టిన్ ఫెర్నాండెస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు బహుమతులు అయిన ప్రేమ, ఆనందం, శాంతి, ఆశ రాబోయే సంవత్సరంలో కొత్త శక్తి, విజయాలను అందిస్తాయని పేర్కొన్నారు. అలాగే ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ తన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు క్రీస్తు జననం నాటకం, ఆధ్యాత్మిక నృత్యాలు, శ్రావ్యమైన క్రిస్మస్ క్యారల్స్ ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలు కళాశాల వాతావరణాన్ని పండుగ ఉల్లాసంతో నింపి క్రిస్మస్ ఆనందాన్ని అందరికీ పంచాయి. వార్షిక వేడుకల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అధ్యాపకులు, యాజమాన్యం, రిటైర్డ్ సిబ్బంది కలిసి పాల్గొని పండుగ ఉల్లాసం మరియు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమం ముగింపులో ఏర్పాటు చేసిన రుచికరమైన విందు ఆనందాన్ని, స్నేహాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ వేడుక ప్రతి ఒక్కరి విలువైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా క్రిస్మస్ యొక్క నిజమైన స్ఫూర్తిని హృదయాలలో నిలిపింది.
ఈ వారం తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్సి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ కేశాల్ని బీఎస్సీ కంప్యూటర్స్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. నేను మీ కే శృతి బీఎస్సీ ఎంఎల్టీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకు వేచి ఉండండి. నమస్కారం. టెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.